వీళ్ళ భారత రాజ్యాంగంలో దయచేసి అందరు గమనించాలా బాబు, మీరు కూడా చెప్పండి, మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం లేదు. అది ఏ మతమే కానీ భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు. అది హిందూ మతమే కానీ, ఇసాయే కానీ, ముస్లిమే కానీ, అది ఏ మతమే కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పనకి ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించింది. దళితులకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారు ఉండే ఒక సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని పాపులేషన్ బేసిస్ రిజర్వేషన్ ఉన్న కల్పనకు ఏదైతుందో అంత రాజ్యాంగంలో పొందుపరిచింది. బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి స్కోప్ ఇచ్చింది. అందులో భాగంగా ఏదైతుందో మన హిందూ మతంలో ఏదైతే ఉందో మనం ఎవరైతే బలహీన వర్గాలుగా ఓబీసీలుగా గుర్తిస్తామో, బీసీలకు గుర్తిస్తామో వాళ్ళకి 25% రిజర్వేషన్ పొందుతుంది. వీళ్ళ మైనారిటీలలో ఏదైతే ఉందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గాలు, నాట్ ది ఎంటైర్ ముస్లిం రిలీజియన్, వీళ్ళందరూ మీ ఖాన్ పఠాన్ సున్నీ లేరు. మా డ్రైవర్ ఉండే ఎప్పుడు చెప్తుంటే నేను పాపం, బట్ ఈజ్ నాట్ సోషల్లీ బ్యాక్వర్డ్, వాడికి ఏదైతుందో రిజర్వేషన్ లేదు. ఇది రిలీజియన్ బేస్ కాదు. ఇది ఇంకొక అంశం మీకు నేను క్లారిటీ చేయవలసింది ఏంటంటే, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ముస్లింలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పిస్తున్నదో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతున్నదో రక్షణ దాన్ని ఏదైతుందో అనుమతించింది. ఇది గమనించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంటే ముస్లింలకు ఏ 4% రిజర్వేషన్ అమలు చేయబడుతుందో ఇది సుప్రీంకోర్టు అనుమతితోని కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమలవుతున్న 29ని మనం ఎంత చేస్తున్నాం, 42 చేయాలని భావిస్తున్నాం. అంటే పెరిగేది 13 అని చెప్పినా కదండి. 13ను 29కి నువ్వు ప్రపోర్షనేట్గా డివైడ్ చేయి. ఈ పెరిగే 13% ఏదైతే ఉందో ఇప్పుడు అమలవుతున్న 29%కి ప్రపోర్షనేట్గా దాన్ని డివైడ్ చేయి. అంతే కదా బాబు? మీరు ఏమన్నా మీకు అనుమానం ఉంటే నాట్ ఈవెన్ 0.1%, బికాస్ మీ గ్రామీణ ప్రాంతంలో జనాభా లేదు. ఎక్కడైతే అర్బన్ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఉపాధి నిమిత్తం షిఫ్ట్ అయినరో అక్కడ ఏ వార్డే కానీ ఏ వర్గం మెజార్టీ ఉంటే వర్గం గెలిచేస్తారు. ఆల్మోస్ట్ ఏ వర్గమే కానీ మీకు తీసుకుంటే ఒక 10-15% ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నట్టు ఒక వార్డు ఉంటాయి కావచ్చు. రెస్ట్ 75-80% వార్డ్స్ ఏదైతుందో హిందూ జనాభా అధికంగా ఉన్నది ఉంటుంది. మీ 70 మీ ఏ మున్సిపాలిటీ తీసుకోండి అంటున్నాను నేను, జగిత్యాల తీసుకో, ఏదైనా తీసుకో, అవకాశాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? హిందూ ఓబీసీలకు ఎక్కువ వస్తాయి. నువ్వు ఎందుకు సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు అంటున్నాను.
వీళ్ళు ముస్లిం సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి 4+1.8 5.8 అయితే హిందువులకు రాబోయేది 25+11.2. కొద్దిగా మీకు వివరించి చెప్తున్నా బాబు. నేను మా పాత్రికేయ సోదరులు దయచేసి ఈ స్టాటిస్టిక్స్ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ we sincerely appeal with utmost respect to the President of India. నేను మాకు సైన్యం ఇవ్వకపోవడం మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే మీరు ఇప్పటికైనా ఏదైతే ఉందో ఆ 50% సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం 2018లో దాన్ని పొందుపరిచిందో దాన్ని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ మీ ముందుకు వచ్చింది. రాష్ట్ర గౌరవం మీకు నివేదించిండ్రు. దాని యథావిధిగా మీరు ఆమోదిస్తే మీరు 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పించే అవకాశం మనకు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు బలహీన వర్గాలు కులవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం. అదర్వైజ్ నాకు వచ్చేది 1500 జాప్యం అయితే 1500 కోట్లు కోల్పోతుంది. రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మరి సెప్టెంబర్లోగా సర్పంచులకు ఎన్నికలు నిర్వహింపజేయాలన్నారు. సెప్టెంబర్లోగా సర్పంచులు నిర్వహించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైతే ఉందో మీరు సర్పంచులకు తక్షణమే రాష్ట్ర అత్యున్నతమైన ఒక న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు నిర్వహించేయండి. భారత రాష్ట్రపతి కూడా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింపజేయండి అని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది. ఆమోదింప చేయాలని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది.